బ్రేకింగ్ న్యూస్ తిరుమల పుణ్యక్షేత్రంలో ఓ సైకో హల్చల్ చేశాడు. ఆలయంలోని చిన్నపిల్లలను వెంటపడుతూ చంపేస్తానంటూ కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. స్థానికులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పిల్లలపై దాడి చేసేందుకు ప్రయత్నించిన సైకో పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడిని తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు ట్రాఫిక్ పోలీసులు. దాంట్లో ఎవరు దొరికినా ఫోటోలు అప్పచెప్పాలా రండి ఎక్కిద్దాం సార్ ఎవరు బెంగాల్ గట్టి పట్టుకోండి కత్తి ఏదో బ్లేడ్ పెట్టుకోండి మోహన్ ఇక్కడ సైకిల్ అంతా కొనపోయింది వాడికి పోరా చైన్ కార్డు వదిలేబరా మనకి ట్రాఫిక్ వాళ్ళకి ఏ ఊర్లో అందరూ ఎక్కించు ఎక్కడ మన వాళ్ళందరూ ఎక్కండి దాంట్లో ఎవరు దొరికినా ఫోటోలు అప్పచెప్పాలా రండి ఎక్కిద్దాం సార్ ఎవరు బెంగాల్ గట్టి పట్టుకోండి రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, అయితే సైకో ఎన్ని రోజుల నుంచి కూడా అక్కడైతే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు? ఎవరి మీదైనా దాడికి పాల్పడ్డారో అప్డేట్స్ ఏంటి? చాలా ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి తిరుమలకు మానసికంగా కొంత ఇబ్బందుల్లో ఉన్నవారు కూడా వస్తుంటారు. కొంతమంది అదే పనిగా తమ బంధువులను కూడా వదిలి వెళ్ళిపోతుంటున్నారు. ఇదే అలాంటి వ్యక్తి ఈ రోజు తిరుమలలో ఒక పశ్చిమ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి బ్లేడ్ తీసుకుని పిల్లలను బెదిరిస్తూ హడావిడి చేస్తుండటంతో స్థానికులు అతన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారిని తీసుకెళ్లిపోయారు. అతన్ని పోలీసులు 1 టౌన్ స్టేషన్ లో అప్పగించారు. మొత్తం మీద ఇలాంటి వ్యక్తులు తరచుగా ఈ మధ్య కాలంలో అటు తిరుపతిలోను తిరుమలలోనూ కనిపిస్తున్నారు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇలాంటి వారు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఈ వ్యక్తి గతంలో హాకర్ గా ఇక్కడ పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చి హాకర్ గా ఉంటూ ఉండేవాడు. కొంత మానసికంగా స్థిమితంగా లేకపోవడంతో ఈ విధంగా పిల్లల్ని బెదిరిస్తున్నాడని కూడా కొంత పోలీసులు అంటున్నారు. అయితే ఇతని మీద ప్రస్తుతం ఇతన్ని తీసుకుని తిరుపతి రుయాకు వైద్య పరీక్షలు చేయించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. మొత్తం మీద ఈ కేసుకు ఇతన్ని ఇలాంటి వ్యక్తులను గుర్తించి చాలా మందిని ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులను బయటకు పంపారు. ఈ మధ్య కాలంలో అంటే ఇలాంటి గొడవలు చేసిన ప్రతి ఒక్కరిని ఏదైతే నాకాబందీ నిర్వహించి ఏదైతే గుర్తింపు లేని వారిని అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని బయటికి పంపించి వేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అఖిల. అయితే ఈ రోజు జరిగిన ఉదంతంలో అతను ఎవరి మీద దాడి చేయలేదు. చిన్నపిల్లలు వెళ్తుండగా మార్గంలో వారిని బ్లేడ్ తీసుకుని గొంతు కోస్తానంటూ బెదిరించడంతో అక్కడ ఉన్న వారు భయపడి వెంటనే స్థానికులు పోలీసులకు చెప్పడం, స్థానికంగా అక్కడ ఉన్న విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది వారిని వెంటనే పట్టుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. ఏదో బ్లేడ్ పెట్టుకోండి మోహన్ ఇక్కడ సైకిల్ అంతా కొనపోయింది